ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 13 అధ్యాయంలోని 14 శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలిపారు: ఏది తెలియదగిన బ్రహ్మస్వరూపమో, దేనిని తెలుసుకొని మనుజుడు అమృత స్వరూపము మోక్షమును పొందుతున్నాడో అది దానిని బావుగా చెప్పబోతున్నాను. అది లేనట్టి పరబ్రహ్మానముడు అయ్యది సత్ అని కానీ అసత్ అని కానీ, అనగా ఉన్నదని కానీ లేదని కానీ చెప్పబడదు. ఇది చెప్పుకునేటువంటి 14 శ్లోకంలో ఇలా చెప్తున్నారు: సర్వత పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. తత్ అది అనగా ఆ బ్రహ్మము ఆత్మ, సర్వత అంతటను, పాణిపాదం చేతులు కాళ్ళు కలదియు, సర్వత అంతటను, అక్షి శిరోముఖం కన్నులు తల్లలు ముఖములు కలదియు, సర్వత అంతటను, శృతిమత్ చెవులు కలదియు అయి, లోకే ప్రపంచమునందు, సర్వం సమస్తమును, ఆవృత్య ఆవరించి, తిష్టతి ఉన్నది. అది అనగా ఆ బ్రహ్మము ఆత్మ అంతటను చేతులు కాళ్ళు కలదియు, అంతటను కన్నులు తలలు ముఖములు కలదియు, అంతటను చెవులు కలదియు అయి ప్రపంచమునందు సమస్తమును ఆవరించి ఉన్నది. ఆ పరబ్రహ్మము ఆ పరమాత్మ సర్వనేత్రములు చెవులు ముఖములు కలిగి ఉన్నది చెప్పుట వలన జీవులు చేయు పుణ్య పాప కార్యములు అన్నింటినీ అతడు సదా గమనించుతున్నాడని స్పష్టమవుతున్నది. ఈ సత్యమును తెలుసుకున్న ఇక పాపకృత్యములు ఎవడు చేయగలుగును? మనసునందును ఆ పరమాత్మ వ్యాపించుండుట వలన జీవుడు చేయు ప్రతి సంకల్పము అతని దృష్టి యందు పడుతూనే ఉండునని భావము. ఈ కారణమున ఏ కార్యమైనను ఏ సంకల్పమైనను అది ఎంత రహస్యమైనది అయినప్పటికీ సర్వాంతర్యామి భగవంతుని తెలియకపోదు. కాబట్టి జీవులు తమ ఆచరణ విషయమై జాగరూకులై పాపకార్యములను పాప సంకల్పములను విడనాడి సన్మార్గమునే చేపట్టవలెను. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.